అంతకుముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే ఆనాడే పబ్లిక్ సెక్టర్ కంపెనీల్లో అది BHEL కావచ్చు, BDL కావచ్చు, ఇంకా ఇతర కంపెనీలు కావచ్చు, సింగరేణి కావచ్చు, జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, ఇంకా చాలా కంపెనీలు LIC కావచ్చు, ఆనాడే కేంద్ర ప్రభుత్వాలు డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా గొంతు విప్పి పోరాటం మొదలుపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. కేవలం మాటలతోని పోరాటాలతోని సరిపుచ్చకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో చాలా సిన్సియర్గా కేసీఆర్ గారు చేసిన ఒక 3-4 ప్రయత్నాలు నేను మీకు చెప్తాను పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో. మొట్టమొదటి ఇప్పుడే మీరే చెప్పినారు, బహుశా భారతదేశంలో అతి పెద్దదైన ఆర్డర్. వాళ్ళ కొంతమంది మూర్ఖులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, నడుపుతున్న వాళ్ళు, లేదా కేసీఆర్ గారిని గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళు కొన్ని మాట్లాడుతుంటారు. తెలిసి తెలియక, అర్థం చేసుకోక, లేదా తెలిసి కూడా తెలియనట్టు నటిస్తూ కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు. అందులో ఉదాహరణకి మీరు యాదుకుంటే మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంగా మన ప్రస్థానం ప్రారంభమైన నాడు మన రాష్ట్రం యొక్క కరెంటు పరిస్థితి ఏంది, విద్యుత్ పరిస్థితి ఏంది, లోటు విద్యుత్తుతో ఆనాడు డెఫిసిట్తో ఆనాడు మన అవసరాలకు సరిపడనే కరెంటు లేని ఒక దుస్థితిలో ఆనాడు ఉన్నాం. ఒకవైపు పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ కాడ వారానికి 2-3 రోజులు పవర్ హాలిడేలు ఇస్తే ఎట్లా నడపాలి పరిశ్రమ, ఎట్లా నింపాలి కార్మికుడి పొట్ట అని వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి. ఇళ్ళలోనైతే ఇన్వర్టరు, జనరేటర్ లేని ఇల్లు లేదు, ఇన్వర్టర్ లేని దుకాణం లేదు, ఆఖరికి ఒక జిరాక్స్ సెంటర్ నడుపుకోవాలన్నా, ఆఖరికి ఒక జ్యూస్ బండి నడుపుకోవాలన్నా ఏదో ఒక రకమైన ఒక అదనపు వ్యవస్థ ఉంటే తప్ప చిన్నవాడు పెద్దవాడు అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా దారుణమైన పరిస్థితి. రైతుల పరిస్థితి అయితే దాదాపు మీ అందరూ కూడా రైతు కుటుంబాలకి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. రైతుల పరిస్థితి అయితే మీకు తెలుసు. అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాయడానికి పోయి కరెంటు షాక్ గుట్టి చచ్చిపోయిన వాళ్ళు, పాము గుట్టి చచ్చిపోయిన వాళ్ళు, ఆగమాగమైపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉంటారు తెలంగాణలో. ఆ పరిస్థితిలో మన ప్రయాణం ప్రారంభమైంది. ఇంకొక వైపు మీకు యాదకుండాలి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇట్లనే ఒక పెద్ద స్క్రీన్ పెట్టి కట్టెపెట్టి చూపెట్టిండు. మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ అక్కడుంటాయి, పవర్ జనరేటింగ్ స్టేషన్లు అక్కడుంటాయి. మరి రేపు తెలంగాణ మీరు ఎట్లా బతుకుతారు? చీకటి అయిపోతుంది మీ బతుకు, ఆగమైపోతారు, గుడ్డి తెలంగాణ అయిపోతుంది, ఎడ్డి తెలంగాణ అయిపోతుంది అని చెప్పి పిల్లి శాపాలు పెట్టిండు. ఆ పరిస్థితిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న మొట్టమొదటి సమావేశం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి. అంటే ఏ రకంగా మన రాష్ట్రాన్ని ఆ చీకట్లకి వెళ్ళి వెలుగులకు తేవాలి, ఏ రకంగా తెలంగాణ వెలుగు జిలుగుల తెలంగాణ కావాలి, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చే తెలంగాణగా ఎట్లా చేయాలి అని మేధోమదనం ఒకరోజు అర్ధగంటనో టైంపాస్కు గంట మీటింగో కాదు, గంటలు ఎందుకు కాలేదు, 56 ఏళ్ళు ఎందుకు సాధ్యం కాలేదు అని చెప్పి కూర్చొని ఎంతోమంది పెద్దలతోని, ఆ జెన్కోకు సంబంధించి ప్రభాకర్ రావు గారు, ఇంకా వారికి సంబంధించి టెక్నోక్రాట్లు ఎంతోమంది ఉండేది, ఆ రఘుమారెడ్డి గారు, ఇంకా చాలామంది పెద్దలు పిలిచి మాట్లాడి ఆఖరికి ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది. మనం ఇమ్మీడియట్గా జనరేటింగ్ స్టేషన్స్ పెంచాలి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడైతే సింగరేణి ఉందో, ఎక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో, ఎక్కడైతే గోదావరి నది ఉందో అక్కడనేమో పిట్ హెడ్ ప్లాంట్స్ పెట్టాలి. కానీ మొత్తం అన్నీ ఒక్క దగ్గరనే పెడితే దబ్బన రేపు ఎప్పుడైనా భూకంపం వస్తే, దబ్బన ఇంకేదైనా న్యాచురల్ డిజాస్టర్ వస్తే, గోదావరిలో వరదలు వస్తే, ఇంకోటి అయితే కొంప కొల్లేరైతుంది. కాబట్టి మనం ఇంకో దిక్కు కూడా పెట్టుకోవాలి బ్యాలెన్స్డ్. ఎందుకంటే డీరిస్కింగ్ అంటారు దాన్ని, రిస్క్ అంతా ఒకటే దగ్గర తీసుకోవద్దని చెప్పి ఇంకొకటి నల్లగొండ జిల్లా దామెరచెర్లలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు, 4000 మెగావాట్ల ప్రాజెక్టు. ఆనాడు ఇది ఎవరికి అర్థం కాలేదు మొదలు చెప్తే, ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా, అగో దామెరచెర్లో పెడతారా, ఆడ బొగ్గు లేదు, బొగ్గే లేదు, ఆడ పిట్ హెడ్ ప్లాంట్ పెట్టాలని గాడ పెడతావా అని మాట్లాడతారు. ఒకటి కాస్ట్ పెడుతుంది కదా. మళ్ళీ మనం క్వశ్చన్ అడిగినాం అనుకో, మీరు పెట్టలేదా బొగ్గు లేని విజయవాడలో, మీరు పెట్టలేదా బొగ్గు నీళ్లు లేని రాయలసీమలో, అప్పుడెందుకు పెట్టిన మరి అని అడిగితే దానికి ఎవడు సమాధానం చెప్పాడు. ఆర్టీపీపీ ఎందుకంటే సమాధానం రాదు, కేటీపీఎస్ ఎందుకంటే సమాధానం రాదు. కానీ మనం దామెరచెర్లలో పెడితే మాత్రం చాలామంది గొంతులు విప్పారు, చాలామంది గర్జించిండ్రు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ కేసీఆర్ గారు ఏం పట్టించుకోలేదు. 7700 ఇన్స్టాల్డ్ కెపాసిటీతో ప్రారంభమైన మన ప్రయాణం 2014లో ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పొచ్చు, బ్రహ్మాండంగా 25,000 మెగావాట్లకు ఈరోజు తీసుకొని పోయింది మన కేసీఆర్ గారి నాయకత్వం. 56 ఏళ్ళు ఒకెత్తు 7,000 మెగావాట్ల కాడికి వస్తే ఆడికెళ్ళి 25,000 మెగావాట్ల కెపాసిటీ. అంటే ఇప్పుడు 20 అయిపోయింది, ఇంకొక 5 వచ్చేస్తుంది మనకి, అండర్ కన్స్ట్రక్షన్. ఆ స్థాయికి తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. ఒక రైతులకు 24 గంటల కరెంటు అన్నది ఒకటే కాదు,
దేశంలో ఎవరు ఇవ్వలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత. మొట్టమొదటిసారి రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చింది వ్యవసాయానికి కేసీఆర్ గారు. ఈ ఇళ్లల్లో జనరేటర్లు బంద్ అయినాయి, ఇన్వర్టర్లు బంద్ అయినాయి. అసలు కరెంటు కోత అంటే ఎట్లుంటుందో ఈ తరం పిల్లలకు, మీ పిల్లలకు తెలియడం కూడా తెలియదు. ఎవరికైనా ఇప్పుడు మీ పిల్లగానికి చెప్పినాం అనుకో, అరే మేము 10-15 ఏళ్ళ కింద కరెంటు పోతుండరా అంటే అదేంది పోడింది, కరెంటు పోడింది అదేం విచిత్రం అన్న కాడికి అంత కాన్ఫిడెన్స్. అంటే ఒక జనరేషన్లో ఆ స్థిరత్వాన్ని. లేదా మనం వింటుంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అమెరికాలో గిట్లుంటుందట, ఆడ గట్లుంటుందట, కరెంటే పోదట. మన దగ్గర కూడా ఆ పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అయితే మీకు తెలుసు మనం కూడా ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాం. సహజంగానే మా మీద కూడా ఒక పార్టీ నడపాలన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి. మాకు కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి. ఏమని, ఇంత పెద్ద ఎత్తున మీరు పెట్టుబడి పెడుతున్నారు కదా, దాదాపు 1,00,000 కోట్లు పెడుతున్నారు విద్యుత్ ఉత్పత్తిలో, మరి ఈ ఆర్డర్లన్నీ కూడా మీరు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇస్తే మీ పార్టీకి కూడా లాభం జరుగుతుంది, మీకు కూడా లాభం జరుగుతుంది అని చెప్పి ఒత్తిళ్ళు తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేసీఆర్